మెగా న్యూస్. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైశ్యుల తరపున ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధన్యవాదాలు తెలిపారు. వైశ్యులు సమస్యలను అడిగిన వెంటనే అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, కూటమి నాయకులకు, ఆర్యవైశ్య మహిళలకు పాలాభిషేకం చేశారని చెప్పారు. పెనుగొండను వైశ్య పెనుగొండగా నామకరణం చేసిన చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు వైశ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఆర్జీలు పెట్టినా పట్టించుకునేవారు లేరని వాపోయారు. వైశ్యులు సమస్యలను అడిగిన వెంటనే అమలు పరుస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రోజు ఆర్యవైశ్యుల చిరకాల కోరిక, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు. కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు. అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది. అదే మా కులదేవత, మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది. అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు. స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. కానీ ఈరోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ అని పేరును ప్రకటించినందుకు మా ఆర్యవైశ్యుల ద్వారా అందరి ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి 6.8 ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మన వైశ్యాసి కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్య వైశ్య అనేదానికి కూడా జరుగుతుంది. అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు, ఇంకా నిధులు విడుదల చేస్తారు. వీటన్నిటికీ కారణము మన ఆర్య వైశ్యుల ద్వారా మన డూండి రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్య వైశ్యులకి ఎంతో చేస్తున్నారు. అలాగే రాబోయే జిల్లాలో ఉండేది అది పెనుగొండ అంటే పెను అంటే ఎక్కువ, గుండము అంటే అగ్నిహోత్రం. కాబట్టి వయసుల ఆత్మవిశ్వాసం కోసం 102 గోత్రాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి, ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిచ్చర పిడుగులంటే డూండి రాకేష్ వయసులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వాన పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన చరిత్ర ఒకటి. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయటం ఒకటి. ఆయన స్మృతివనం కోసం అని చెప్పి పురపాలక శాఖ మంత్రి గారితో సంప్రదించి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. అందరూ ఆర్యవైశ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. మనకు పెనుగొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవైశ్యుల మహిళా సంఘాలు, ఆర్యవైశ్యులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. జై హింద్.